ఆవు పంచకం అవి తీసుకొని దగ్గర పెట్టుకొని ఇదంతా నల్ల కొట్టుకొని దాంట్లో వేసుకొని మొదలైన డబ్బాలు ఉన్న 100 లీటర్లు దాంట్లో నీళ్ళు వేసి అవి పోసుకున్న తర్వాత 200 లీటర్లు ఏమని నీళ్ళు పోసుకుంటాం. వేసుకున్న తర్వాత అదంతా కరగనిచ్చి ఒక కరపలు తీసుకొని తిప్పుకున్న తర్వాత 3 రోజులు రోజుకి 3 దినాలు కరబెట్టి తిప్పేస్తాను. తిప్పేసిన తర్వాత 3వ రోజు కానీ నేను 4వ రోజు కానీ ఈ ఆకుకూరల మీద ఏది రకంగా ఉందా అనుకున్నప్పుడు నేను భూమి మీద పోసేస్తాను. అది ఇంతకుముందు అట్లా పోసేసాను. ఇంత మంగులు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అట్లా చేశాను. ఈ భూమికి ఒకవేళ బలం అందుకోలేదేమని 3వ రోజు పోసేసాను. అది సరే. ఇదే కంటిన్యూ చేస్తాను. మార్కెటింగ్ నాకు బాగానే ఉంది మేడం. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు కొంతమంది. బాగున్నాయి అంటారు. నెట్లో ఉన్నాయి కదా, అన్ని ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బాగున్నాయి అని ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. మార్కెట్టుకోళ్ళు అయినా మా కాయలకు వచ్చిన దాకా వెయిట్ చేస్తానే ఉంటారు. మేము సాయంకాలం అయినా కూడా ఏంపాటోళ్ళు కాయలు కావాలి, ఏంపాటకాయలు కావాలని అట్నే ఉంటారు. ముల్లంగి తీసుకెళ్తాము. మళ్ళీ బెండకాయలు, ఈ బంతి పూలు అన్ని, టమాటాలు అన్ని ఎత్తకెళ్తాం. మా కోసం ఆగుతారు చాలా మంది మా కోసం. కానీ కాసులు వచ్చినా కూడా మా కోసమే ఉంటారు వాళ్ళు. డబ్బులు కూడా బాగానే వచ్చినాయి. కొంచెం ఏటీఎం అయినా కూడా వీటి మీద బాగానే వచ్చినాయి. రేట్లు ఉన్నాయి, డబ్బులు బాగా వచ్చినాయి. ఇవే చేస్తాం. ఇంకా 2 ఎకరాలు బాగు చేసాడు. అవి అక్కడ లేత వేసాడు. ఇవి అయిపోయాక లేత రావాలని లేత కూడా వేసాడు. వీటితోనే మేము ఎత్తమంటున్నాం. 10